ప్రణామం చేస్తున్నావు? ఎక్కడ నీ దేవుడు? పితాశ్రీ, ఇంతకు ముందే నేను ఆ స్తంభంలో శ్రీహరి విష్ణువును దర్శించాను. అయితే నీ దేవుడు ఈ స్తంభంలో ఉన్నాడా? అవును పితాశ్రీ. ఆ, శ్రీహరి విష్ణువు ఇందు అందు ఇక్కడ అక్కడ ఆయన సర్వత్రా కనిపిస్తారు. తమరి స్తంభంలో చూడదలిస్తే అందులో కూడా కనిపించగలరు. ఆ! నీ దేవుడే కనుక ఈ స్తంభంలో దాక్కుని ఉంటే నేను అతన్ని ఇప్పుడే ఈ క్షణమే సంహరిస్తాను. ఆ! ఆ! పిలు నీ దేవుణ్ణి. ఇక నిన్ను నీ దేవుణ్ణి ఇద్దరిని కూడా సంహరించేస్తాను. చూస్తాను నీ దేవుడు నిన్నెలా కాపాడుతాడో. మాత, ఏమిటి కంపనం మాత? కైలాసం కదులుతోంది. కదులుతోంది. వీడన్న మాట నీకు భగవంతుడు. వీడు మనిషి కాడు, పశువు కాడు. ఈ తుచ్చ జీవియే నీ భగవంతుడా. ఓ ఈ కురూపి, నేను నిన్నింక ప్రాణాలతో వదిలిపెట్టాను. హిరణ్యకశిప, బ్రహ్మదేవుడు నీకు బలాన్నిచ్చాడు. అది జ్ఞాపకం ఉందా? చూసుకో. ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటిదేమీ లేదు. ప్రస్తుతం పగలు కాదు, రాత్రి కాదు. నీవు ఇంట్లోనూ లేవు, ఇంటి బయట లేవు, ఆకాశాన లేవు, భూమి మీద లేవు. నిన్ను చంపుతున్నవాడు మనిషి కాడవు, దానవుడు కాడవు, పశువు కాదు, పక్షి కాదు. ఓ ఈ మూర్ఖుడా, మృత్యువు వరానికి పూర్తిగా కళ్ళు కప్పి దానికి తెలియకుండా రావలసిన చోటికి వచ్చేస్తుంది.
ఓ జగత్ పరిపాలక ఇంకా తమరు శాంతించండి. ఓ శ్రీహరి విష్ణు, తమరు నరసింహావతారమెత్తి నా వరాన్ని నిజం చేశారు. తమ భక్తుణ్ణి కాపాడారు. ఇక శాంతించి తమ నిజస్వరూపాన్ని ధరించండి. అవును ప్రభు, హిరణ్యకశిపుడు బీభత్సాన్ని సమాప్తం చేయడానికి తమరు అతడి కన్నా భయంకరమైన రూపాన్ని ధరించారు. తమరి లీల సఫలమైంది ప్రభు. ఓ భక్తవత్సల పరమాత్మ మహావిష్ణు, తమను మా మొరలు వినండి. తమ పూర్వ రూపాన్ని ధరించండి. స్వామి, భక్తవత్సలుడు శివుడు జ్యోతి రూపంలో పరివర్తన చెంది ఆకాశం చేరాడు. ఇదే జ్యోతి నుంచి శరభ అవతరణ జరిగింది. దీని పైభాగం పక్షి మరియు క్రింది భాగం మానవ రూపం. ఇదే రూపంలో శివుడు నరసింహుణ్ణి ఆలింగనం చేసుకుని ఆయన క్రోధాన్ని శాంతింపజేశాడు. నరసింహుని క్రోధమైతే శాంతించింది, కానీ ఆయన్ని మూల రూపానికి తెచ్చే ప్రక్రియ మాత్రం మిగిలిపోయింది. నరసింహుడు ప్రహ్లాదుని కారణంగా తాను అవతరించినందువల్ల ప్రహ్లాదుడు తన ఆశీర్వాదం స్వీకరించినప్పుడే తన మూల రూపానికి తిరిగి వస్తానని స్వయంగా ప్రేరణ ఇచ్చి పరిస్థితిని స్పష్టం చేశాడు. ఆ తరువాత స్థితిని సామాన్యం చేసేందుకు భక్తవత్సలుడు పరమశివుడు తన మూల రూపంలో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. మీరందరూ విచారించవలసిన పని లేదు. పరిస్థితిని, నిజాన్ని బాగా అర్థం చేసుకోండి. ఈ నరసింహావతారాన్ని ఎత్తడం ప్రహ్లాదుని హితానికై జరిగినది. ప్రహ్లాదుడు నరసింహుల సంబంధం భక్తునికి భగవంతుడికి ఉండే అవినాభావ సంబంధమే. భక్తులు భగవంతునికి ప్రియమైన వారు. భగవంతుడు భక్తులకు వసుడై ఉంటాడు. అందువల్ల ఓ భక్త ప్రహ్లాద, నీవు కూడా ఈ నిజం తెలుసుకో. నీకోసమే ఈ నరసింహస్వామి అవతారం ఎత్తాడు. ప్రహ్లాద, ముందుకు వెళ్ళి ఆయన ఆశీర్వాదాన్ని పొందు. హర హర మహాదేవా. ఓం హరి. ఓ జగత్ పరిపాలక, ఓ ప్రభు, తమ క్రోధాన్ని శమింపచేయండి. ప్రియమైన ప్రహ్లాద, మన అందరి లక్ష్యము నెరవేరింది పరమేశ. ఇక మిగిలిందల్లా ప్రహ్లాదుణ్ణి ఈ రాజ్యానికి రాజుగా ప్రకటించడమే. ఆ పని కూడా పూర్తి చేయాలి. మన లక్ష్యంలాగే తప్పక నెరవేర్చాలి. తమ అందరి లక్ష్యాలు నెరవేరాయి. ఇక దయచేసి నా కోరికను చెల్లించండి. నీ కోరిక ఏమిటి ప్రహ్లాద? పరమాత్మ, తమరి దివ్య విశ్వరూపాన్ని చూడాలని ఉంది. భక్తుని కోరిక తప్పక నెరవేరుస్తాం. జగత్ పరిపాలకుడు పరాత్పరుడు శ్రీమన్నారాయణునికి, నరసింహావతారుడు భక్తవత్సలుడు పరాత్పరుడు శ్రీ మహావిష్ణువుకు. శ్రీహరి విష్ణువు యొక్క భవ్యమైన విరాట్ స్వరూప దర్శన భాగ్యం పొంది బ్రహ్మ, దేవేంద్రుడు, దేవగణాలు, నారదుడు మరియు భక్త ప్రహ్లాదుడు ధన్యులయ్యారు. సదాలోచన, సద్భావన, సదాశయం, సన్మార్గం మరియు ప్రభుయందు విశ్వాసం కలిగిన ప్రాణుల పట్ల
ఈశ్వరుని కృప ఎల్లప్పుడూ ఉంటుందనేది ఆది సత్యం. దురాచారుల దుర్మార్గుల అంతం నిశ్చయంగా దారుణమే అవుతుంది. దితిపుత్రుడు అహంభావి అయిన హిరణ్యకశిపుని వధ కూడా నరసింహరూపుడైన శ్రీ మహావిష్ణువు ద్వారా అలాగే సంభవించింది. పుత్ర వియోగం మరియు పుత్ర శోకంతో దితిమాత కలత చెంది భోరున విలపించటం కూడా స్వాభావికమే. దితి, ఇప్పుడింక ఏడుస్తే ఏం లాభం? నీకు మన పుత్రులకు ముందే చెప్పాను, అనుచితమైన దురాశ వల్ల ఎవరికైనా మృత్యువు పరితాపము ఆసన్నమవుతాయి. కానీ నేను చెప్పినది నీవు మన పుత్రులు విననేలేదు. ఫలితం తెలిసింది కదా. వారిరువురూ కూడా ధర్మాచరణను అతిక్రమించి ఎందరో అమాయకులపై అత్యాచారాలు చేసి తమ దుశ్చర్యల వల్ల మరణదండన పొందారు. ఈ దండన అంత దారుణము బాధాకరము కూడా కాదు. ఎందుకంటే మహావిష్ణువు చేతిలో చావడంతో వారికి సద్గతి ప్రాప్తించింది. విష్ణు విష్ణు ఆ విష్ణువు పేరెత్తకండి. అతడే కదా మన దైత్యదాతికి ప్రబల శత్రువు. నా పుత్రుల ప్రాణాలు తీశాడు. హరి అయినా హరుడైనా ప్రాణాలు హరిస్తే ఆత్మకు శాంతియే కలుగుతుంది దితి. నా పుత్రుల హంతకుడి పేరెత్తవద్దు పదే పదే. నా గుండె బద్దలైపోతోంది. చింతించకండి మాత, ఇంకా దుందుభిని నాదుడు చావలేదు. మీరు విచారించకండి. నేను విష్ణువు అతన్ని పూజించే దేవతలపై దైత్యరాజు హిరణ్యకశిపుని మృత్యువుకాయ ప్రతీకారం తీర్చుకుంటాను. వారి మృత్యువుకాయ తప్పక పగ తీర్చుకుంటాను. నేను కఠోర తపస్సు చేసి నేటి దాకా కూడా ఎవరూ సాధించని శక్తిని సాధిస్తాను. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఏనాడు నీ కార్యసాధన ఫలిస్తుందో అప్పుడే నా హృదయ జ్వాలలు శాంతించగలవు. అది సరికాదు దుందుభి. నీవు గనక ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తే, ఆ హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుల్లా ప్రవర్తిస్తే నీవు కూడా వారిలాగే నాశనమైపోతావు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. విజయీ భవ. జయమో జయమో దైత్య శక్తి సిద్ధి దాత్రికి జయమో. 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 జయమో దైత్య శక్తి సిద్ధి దాత్రికి జయమో. జయమో దైత్య శక్తి సిద్ధి దాత్రికి జయమో. జయమో జయమో దైత్య శక్తి సిద్ధి దాత్రికి జయమో. జయమో జయమో దైత్య శక్తి సిద్ధి దాత్రికి జయమో. జయమో జయమో దైత్య శక్తి సిద్ధి దాత్రికి జయమో. దేవేంద్రులకు జై! దేవేంద్రులకు జై! దేవేంద్రులకు జై! దేవేంద్రులకు జై! దేవేంద్ర, తమరికి మళ్ళీ స్వర్గపు సింహాసనాన్ని సంపాదించి పెట్టినది ఆ పరమేశుడు, ఆ పరాత్పరుడు మహావిష్ణువు నరసింహావతారాలే. అందుచేత తమరు వారిద్దరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అవును స్వామి, గురు బృహస్పతి సత్యం వక్కాణించారు. అందుకు సందేహం లేదు దేవేంద్ర. ఆ భక్త వత్సలుడు, ఆ శ్రీ మహావిష్ణువుల కృప వల్లనే మనం మళ్ళీ స్వస్థలానికి వచ్చాం. కృతజ్ఞత చెప్పుకోవడం మన కర్తవ్యమే దేవేంద్ర. మీతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను వాయుదేవా. వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే. నారాయణ నారాయణ. కృతజ్ఞతలు చెప్పి తీరాలి దేవేంద్ర, చెప్పి తీరాలి. కానీ ఆ తర్వాత జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలా? ఏమిటి తమరంటున్నది దేవర్షి? తమరు చెప్పదలిచినదేమిటి? హిరణ్యకశిపుడు చనిపోయాడు కదా. చనిపోవటం నిజమే దేవేంద్ర, కానీ అతడి
అతడి సంహారం ఇంకా జరగలేదు. తన ప్రభువు మృత్యువుకై పగ తీర్చుకోవడానికి కఠోర తపస్సు చేస్తున్నాడు. అతడు దేవతలను శాంతంగా బ్రతకనివ్వడు సుమా. దేవర్షి, తమరే చెప్పాలి. ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు మేమేం చేయాలంటారు? ఏం చెయ్యాలా? దేవేంద్ర, కష్టాలను తీర్చే ఆ పరమేశ్వరుని శరణు వేడండి. నారాయణ నారాయణ. ఇక మనం దుందుభిని నాథుడి తపస్సుకు భంగం కలిగించవలే. జయమో జయమో దైత్య శక్తి సిద్ధిదాత్రికి జయమో జయమో. దుందుభినినాదా, నీలో దాగి ఉన్న దైత్య శక్తులన్నీ జాగృతమైపోయాయి. రూప పరివర్తన సిద్ధి నీకు లభించింది. ఇంకా నీవు వనచరాల జలచరాల రూపాల్ని ధరించి నీ శక్తులను ఉపయోగించుకోగలవు. దైత్య శత్రువులైన దేవతల్లారా, ఇక మీ పైన, మీకు ఆరాధ్యుడైన విష్ణువు పైన, ఒక్కొక్కరి పైన నేను పగ తీర్చుకుంటాను. నీవేమి భ్రమపడబోకు దుందుభిని నాదా. మేము నీ కోరికను ఎన్నడూ తీరనివ్వము. మాపై పగ తీర్చుకుందామని నీ కోరిక ఎన్నటికీ సఫలం కానేరదు. అవునవును, సఫలం కానేరదు. ఇదిగో ఇక మీకు చూపిస్తాను నా దైత్య శక్తుల సిద్ధులేమిటో. ఏమైంది? ఏమైంది దుందుభి? ఎప్పుడూ జరిగేదే జరిగింది మాత. ఈ దేవతలు నా తపస్సుకు విఘ్నం కలిగించారు. కానీ వారికేం తెలుసు, నేను వనచరంగా జలచరంగా మారే శక్తులను పొందినవాణ్ణని. పారిపోయారు పిరికి పందలు, శక్తిహీనులు, శక్తిహీనులు. ఈ దేవతలు నీ తపస్సుకు విఘ్నం కలిగించవచ్చారా? దుందుభి, నీవి దేవతలపై పగ తీర్చుకోవడానికి ఏదైనా కొత్త ఉపాయం ఆలోచించు. పులిగానో మొసలిగానో మారి దేవతలకే యజ్ఞాలు చేసే ఆ బ్రాహ్మణులందరినీ భక్షించు. యజ్ఞాలు జరగకపోతే ఆ విష్ణువు శివుడు దేవతలకు యజ్ఞాల హవిస్సులే లభించవు. వారికి శక్తిహీనులైపోతారు. ఆ దేవతలపై పగ తీర్చుకోవాలంటే ఇదే మంచి ఉపాయం. అవును మాత, తమ సూచన ఎంతో బాగుంది. నేను అలాగే చేస్తాను. చింతించకండి, పరమశివ శంకరుడు మనల్ని కాపాడుతాడు. స్వామి, తమరి భక్తులకు ఏదో ఆపద కలిగినట్టుంది. తమ భక్తులను సంకటం నుంచి కాపాడండి పరమేశ్వర. ఓం నమః శివాయ. మాత, ఈ బ్రాహ్మణుల కష్టాలెంతో బాధాకరం. కానీ వీరికొచ్చిన కష్టమేమిటి? హిరణ్యకశిపుడు సేనాపతి దుందుభిని నాథుడు తన ప్రభువు మృత్యువుకై పగ తీర్చుకుందామని పులి రూపంలో యజ్ఞాలు చేస్తున్న బ్రాహ్మణులను వధించేందుకు ప్రయత్నిస్తున్నాడు. మాత, తమరు వారికి సహాయపడండి. మరలా చేస్తే అతడికేం లాభిస్తుంది? దితి ఉసుకొల్పగా అలా చేస్తున్నాడు. దితి ఊహానుసారం అలా చేస్తేనే ఆ మహావిష్ణువు పైన, పరమేశ్వరుని పైన, ఇతర దేవతలపైన పగ తీర్చుకోవచ్చునని. ఆ దుష్టుడి అంతం ఇంకా ఆసన్నమైంది.
నిర్దోషులైన భక్తులను బాధిస్తూ ఇంకా అతడు ఎంతకాలం జీవించగలడు? ఆగండి, కాస్త ఆగండి యజ్ఞాలు చేసే బ్రాహ్మణులారా. భయపడవలసిన అవసరమేమీ లేదు. ఈ దుష్టుణ్ణి ఇప్పుడే అంతం చేసేస్తాం. పరమశివశంకరులకు జై! పరమశివశంకరులకు జై! ఓం నమో భగవతే రుద్రాయ. హర హర మహాదేవ, హర హర మహాదేవ. భక్తవత్సల, తమరి దుష్టుణ్ణి సంహరించి దేవతలను, ఈ బ్రాహ్మణులను అందరినీ ఉద్ధరించారు. దుష్టులను సంహరించడం మా కర్తవ్యమే. మేము చేసింది అదే. అందువలనే నేటి నుంచి తమరు వ్యాఘ్రేశ్వర మహాదేవునిగా ప్రసిద్ధులవుతారు. వ్యాఘ్రేశ్వర మహాదేవునికి జై! వ్యాఘ్రేశ్వర మహాదేవునికి జై! వ్యాఘ్రేశ్వర మహాదేవునికి జై! వ్యాఘ్రేశ్వరుడు, మహాదేవుడు, పరమేశుడు అనే విభిన్న రూపాలలో సదాశివుడు అప్పుడప్పుడు ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు. కరుణేశ్వరుడుగా, దేవేశ్వరుడుగా, మహేశ్వరుడుగా పరమేశ్వరుని రూపాలన్నిటినీ భక్తజనులు పూజిస్తూ ఉంటారు. భక్తవత్సలుడైన ఆ పరమశివుడు తన కృపతో, ఆశీర్వాదంతో శ్రద్ధాళువులైన భక్తజనులకు శుభం కలిగిస్తాడు. నీలకంఠేశ్వరుడు, కైలాసపతి, భోళాశంకరుడు, అసుతోషుడు, త్రిశూలధారి, కామారి అనే రూపాలలోనూ పేర్లలోనూ భక్తులు, ఆరాధకులు దేన్నైనా స్మరించి స్తుతించినట్లయితే ఆ పరమేశ్వరుని ఆశీర్వాదము, కృప కూడా వారికి తప్పకుండా లభిస్తాయి. పూజ ప్రారంభించే వేళ అయింది. ఇంకా పార్వతీమాత రానేలేదు. ఆమె లేకుండా పూజను ఎలా ప్రారంభించగలం? భృంగి, ఒక మారు మళ్ళీ వెళ్ళి చూడు, పార్వతీమాత ఇంకా దర్శనం ఎందుకివ్వలేదో. నందయ్యా, నేను ఆమె గదిలోకి వెళ్ళినప్పుడు ఆమె కనిపించలేదు. కనిపించలేదా? అయితే ఎక్కడికెళ్ళుంటుంది? నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. నందీశ్వర, మీ ఆశ్చర్యం చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది. తమకింకా పార్వతీమాత ఎక్కడికెళ్ళిందో తెలియనే లేదా? మీరు ఆ పరమేశ్వరునికి ముఖ్య అనుచరులు, వాహనమాయే. పార్వతీమాత పరమేశ్వరుని అర్ధాంగి కదా. తమకు తెలియదా పార్వతీమాత ఎక్కడికెళ్ళిందో? ఆశ్చర్యం కాదు, అత్యాశ్చర్యం ఇది నందీశ్వర. ఈ ఆశ్చర్యానికి అవధులేవో ఉండాలి కదా దేవర్షి. పార్వతీమాత ఎక్కడుంది? దయచేసి తమరే చెప్పండి. అవధులు ఎటువంటివో తరువాత చెబుతాను నందీశ. కానీ మీరింతటి ముఖ్య విషయాన్నే మరిచిపోతారని మాత్రం నేను అనుకోలేదు. నేను ఏమిటి మర్చిపోయాను దేవర్షి? అదే, నేడు పూర్ణిమ కదా. అయితేనా? నారాయణ నారాయణ. నేటి తిథి పూర్ణిమ అని మీరు మరిచిపోతే తక్కినదేం గుర్తుంటుంది తమకు నందీశ్వర? ప్రతి పూర్ణిమకు పార్వతీమాత శ్రీశైల పర్వతానికి మల్లికార్జున జ్యోతిర్లింగ భక్తులకు దర్శనమివ్వటానికి, తన ప్రియపుత్రుడు కార్తికేయుణ్ణి చూడటానికి వెళుతుంది కదా. అవును, నేనది మర్చిపోయాను. పార్వతీమాత నేడు శ్రీశైల పర్వతం వెళ్ళుంటుంది. నేడు ఆమె లేకున్నా మనమే ఆ పరమశివశంకరుని పూజ జరపాలి. అవును నందీశ్వర, మనమందరము ఆ పరమేశ్వరుణ్ణి స్తుతిద్దాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. పరమేశ, తమరి కృపాదృష్టితో నేను
ఎంతమంది ధన్యులవుతారో. అంటే నీవు నందికి పార్వతీదేవి ఇక్కడ ఉండకపోవడానికి కారణం చెప్పేశావు. ఒక్క మాట చెప్పు, నీవెక్కడి నుంచి వస్తున్నావు? ఓ త్రికాలదర్శి, యావత్ ప్రపంచంలోనూ ఎందుకు, ఎక్కడ, ఎలా అనే ప్రశ్నలు తమ నుంచే ఉత్పన్నమవుతాయి. మరి నన్నీ ప్రశ్నలన్నీ ఎందుకు అడుగుతున్నారు? నారాయణ నారాయణ, తమరు సర్వజ్ఞులు, అంతర్యామి కదా. తమ నుంచి నేను దాచగలిగినదేముంటుంది? సదా భక్త ప్రహ్లాదుని గురించే ఆలోచిస్తానని తమకు తెలుసు. హిరణ్యకశిపుని పుత్రుడు ప్రహ్లాదుని గురించా? అవును పరమేశ. రాక్షస కులంలో పుట్టిన ప్రహ్లాదుడు రాక్షసుడు అయినప్పటికీ భక్తిలోనూ ధార్మికతలోనూ మానవులనే కాదు దేవతలను కూడా మించిపోయాడు. అతడి రాజ్యంలో సుఖశాంతులున్నాయి. అతడి ప్రజలంతా తమ ఏలికను ఎప్పుడూ ప్రశంసిస్తూనే ఉంటారు. పరమేశ పరమేశ, తమరు సంతోషంగా లేరే? అలా గంభీరంగా ఉన్నారే? ఎక్కడో ఏదో రహస్యం దాగి ఉంది, నాకు కాదు గాని కేవలం తమకే తెలిసి ఉండాలి. ప్రహ్లాదుడు రాక్షసుల్లో తప్పబుట్టాడు. కానీ నిజమేమిటంటే ఆ రాక్షసమాత దితి ఇప్పటికీ దైత్యులదే పైచేయి కావాలని యోచిస్తోంది. ఎందుకంటే ఆమెకు తన మనుమడైన ప్రహ్లాదుని విష్ణుభక్తి, ధర్మచింతన నచ్చటమే లేదు. అందువల్ల ఆమె ఎక్కువ కాలం ఊరికే ఉండదు. మాకు చింత కలిగించేదదే. చింత తమరిక? సమస్త జగత్తులో చింతలను తీర్చే తమకే చింత? నారాయణ నారాయణ. నారద, మాటల్ని కాదు, అర్థం గుర్తించాలి. పరమేశ, తమ అర్థాలు అభిప్రాయాలు తమ మాటల్లోనే ఇమిడిపోయి ఉంటాయి. నాకు ఈ సంగతి తెలియంది కాదు కదా. తమరితో పాటుగా శ్రీ మహావిష్ణువు కూడా భక్త ప్రహ్లాదునికి తోడ్పడతారు. అలాంటప్పుడు దితి తమ ఇచ్ఛను ఎదిరించి ఏమైనా చేయగలదంటారా? అది అసంభవం. నారద, ఇదంతా నిజమే అయినప్పటికీ నీవు మరొకటి మర్చిపోతున్నావు సుమా. అధర్మం అనే దాని శక్తి తన చరమస్థాయికి చేరుకునేదాకా ముగ్గురం త్రిమూర్తులము ఆ విషయంలో ఏ విధంగానూ జోక్యం కలిగించుకోలేము. అంటే దాన్ని గురించి నేనే సంగతి అడగకూడదన్న మాట. అయితే సరే, అడగనులేండి. ఎప్పుడూ అడగను, ఎన్నడూ అడగనులేండి. కానీ నా ప్రశ్నకు సమాధానం తమరు ఇచ్చి తీరవలసిందే. ఆ నీ సమాధానం ఇచ్చి తీరవలసిన ప్రశ్నేమిటి నారదా? నారాయణ నారాయణ. ఓ త్రికాలదర్శి, హిరణ్యాక్షుని తపస్సుకు మెచ్చిన వారై తమరతడికి వరం రూపంలో తమ స్వేదం నుంచి పుట్టిన అంధకుణ్ణి పుత్రుడుగా ప్రసాదించారు కదా. వరమైతే ఇచ్చాను, ఒక పుత్రుని కూడా ప్రసాదించాను. అయితే ఇప్పుడెక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? ఆ అంధకుడు ఇప్పుడు పూర్తిగా రాక్షస ప్రవృత్తికి లోనైపోయాడు. ఇప్పుడు మాత్రం అందరూ ఉపేక్షించడం వల్ల అడవులు పట్టి తిరుగుతున్నాడు. కానీ దితి త్వరలోనే అతన్ని వెతకగలదు. అప్పుడు ఏమవుతుంది పరమేశ? ఏదైనా సరే జరిగితే తెలుస్తుంది. నారాయణ నారాయణ. ధన్యులం మేము పరమేశ, ధన్యులం. తమరు సూచనప్రాయంగానైనా నాకు సమాధానం మాత్రం ఇచ్చేశారు. ఇక నేను శ్రీ మహావిష్ణువుకు విన్నపం చేసి తన భక్తుడైన ప్రహ్లాదుణ్ణి సురక్షితంగా ఉంచమని చెబుతాను. పరమేశ, ఇక నాకు సెలవివ్వండి. ఓం నమ శివాయ. మనం అంధకాసురుణ్ణి వదలకుండా ఉండవలసింది. అలా ఎందుకు అనుకుంటున్నావు భయాసురా? మనం ఎక్కడ వదిలిపెట్టాం? ఆనాడు దైత్యరాజు హిరణ్యాక్షుడు మృతి చెందిన పిదప అంతా భయభీతులై అటు ఇటు చెల్లాచెదురైపోయాం. అవును, జరిగిందదే బీభత్సాసురా. ఆ తర్వాత దైత్యరాజు హిరణ్యకశిపుడు మృతి చెందాడు. అప్పుడు రాక్షసులందరూ ఇటు అటు పారిపోయి వీలైన చోటలా దాక్కున్నారు. ఈ భయము ఆందోళన కారణంగానే మనం తోటివారి నుంచి వేరైపోయాం. కష్టాసురుడు అన్నది నిజమే. ఇలా పారిపోయి దాక్కోవలసి రావడంతో అందరూ కూడా తమ తోటి వారి నుంచి వేరైపోయారు. అందువల్ల ఎవరు ఎక్కడికి వెళ్లారో ఎవ్వరికీ తెలీదు. పైగా విష్ణుభక్తుడు ప్రహ్లాదుడు అసురు శత్రువు కాగా రాక్షసుల మీద దాక్కోవలసి వస్తోంది. గతం తలుసుకుని ఇప్పుడు విచారించి ఏం లాభం? చేయాల్సింది తలపెట్టి అంధకాసురుని వెతుకుదాం. మనం అందరము కూడా కలిసి వెతకవలసిందే. ఆగు కష్టాసుర, ఇందులో తొందరపాటు పనికిరాదు. ముందు తెలుసుకోవాలి అంధకాసురుడు బతుకున్నాడో లేదో. బతికున్నాడా లేడా అనే విషయం వెతికినప్పుడే కదా మనకు తెలిసేది. కష్టాసురుడు అన్నది నిజమే.
అంధకాసురుని వెతకాలంటే మనం నీవెక్కడున్నావు కష్టాసురా? ఓయి భయాసురా, నీవెక్కడున్నావు? ఇది అంధకాసురుడు పిలిపే. అంధకుడు బతికే ఉన్నాడు. అతడు పిలుస్తున్నాడు. పదండి గుహలోకి వెళ్ళి చూద్దాం. దైత్య మిత్రులారా, ఎలా విడిపోయారు మీరు? ఎక్కడున్నారు మీరు? నేను ఎక్కడికి వచ్చాను? నేను ఎవరు ఏం మాట్లాడరే? దుష్టులారా, ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? మేము నిన్నే వెతుకుతున్నాం అంధకాసురా. నీకు ఈ దుస్థితి ఎలా కలిగింది? మన అసుర రాజ్యాన్ని తిరిగి మళ్ళీ స్థాపించాలి. అందుకు గాను ప్రహ్లాదునిపై ఆక్రమణ చేసి అతన్ని నాశనం కావించాలి. ఆ పని నీ వల్లే కావాలి. మరి మీరంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? అయ్యో, ఆ ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు దైత్యద్రోహి అయిపోయాడు. అతన్ని మనం సంహరించేంత వరకు రాక్షసులకి ఔన్నత్యం కలగదు. ఒకటి మరొకండి, ప్రహ్లాదుడు శక్తిశాలి, నేను అంధుణ్ణి. అతడు నన్ను ఒక దెబ్బతో సంహరించగలడు. ఎలా సంహరించగలడు? మేము తప్పక మీ వెంట ఉంటాం. నీకు తెలుసు కదా, నేను భయాసురుణ్ణి. నన్ను చూసిన వారంతా భయంతో గదగద వణుకుతారు. నేనేమో వేదనాసురుణ్ణి. భయం వల్ల ఆ వేదనతో వారిని సగం చంపుతాను. నేనేమో వారి వేదనకు కష్టాలను జోడించి వారి ప్రాణాలను హింసల పాలు చేసి పారేస్తాను. దాని పిమ్మట శరీరాన్ని భీభత్స స్థితికి తెచ్చి నేను భీభత్సాసురుణ్ణి శత్రువుని మృత్యుముఖం వద్దకు చేరుస్తాను. ఇక చివరకు మృతాసురుడినైనా నేను శత్రువును యమపాశంలో బంధించి వేస్తాను. ఇప్పుడు చెప్పు అంధకాసురా, నీ వెంట మాలాంటి ప్రచండ రాక్షస శక్తులుండగా నీకు భయమెందుకు? మనమందరము కలిస్తే ఆ ప్రహ్లాదుని సంహరించి వేయడం సాధ్యమే. సోదరా అందకా, నీవిక్కడ అడవిలోనా? నేను నీకే ఎంత వెతికానో తెలుసా? ఎవరవు నీవు? ఎందుకు వెతికావు నన్ను? నేనే నీ పిరతండ్రి కొడుకును ప్రహ్లాదుణ్ణి. ఎందుకు వెతికానంటే నీకు నాతో పాటు రాజభోగాలు అనుభవించే పూర్తి అధికారం ఉంది. నీవిలా అడవిలో తిరుగుతున్నావే, రా నా వెంటరా. బతికుంటేగా తీసుకెళ్ళడానికి. ఓరి దైత్య ద్రోహి, కులభ్రష్టుడా, ఎవరిపై చూపుతున్నావు నీ పరాక్రమం? నీ బంధువులపైనేనా? నా అంధకుడిని వెతుక్కుంటూ నీవు ఇక్కడికి వచ్చావా? నా అంధకుడిని చంపుదామనుకుంటున్నావా ఏమి? ఓరి కులద్రోహి, నీ కారణంగానే నా పుత్రుడు హిరణ్యకశ్యపుడు, నా పుత్రిక హోళిక చంపబడ్డారు. ఇక నీవు హిరణ్యాక్షుడు ఏకైక వరపుత్రుణ్ణి, అంధకుడిని కూడా చంపుతావా? తెలియదు, అది ఎన్నటికీ జరగనివ్వను. పితామహి, మీరెందుకు అనుకుంటున్నారు నేను నా సోదరిని చంపదలుచుకున్నానని? మీరు నాపై మోపిన నిందలేవి కూడా నిజం కానే కావు. నాకు ఈ అంధకుడి పట్ల సద్భావనే ఉంది. ఇతన్ని నేను వెతుకుతున్నది నా వెంట తీసుకువెళ్ళి నాతోనే ఉంచుకుందామని. చాలు చాలు, సత్పురుషుడిలాగా నాటకమాడే అవసరమేమీ లేదు. నాకు నీ సంగతి బాగా తెలుసు. తన తండ్రిని మేనత్తను కాదన్నవాడు తన పెత్తండ్రి కొడుకు కోసమని వస్తాడా? ఇలాంటి అబద్ధాలను బుద్ధిహీనులు కూడా నమ్మరు. నన్ను తప్పుగా అర్థం చేసుకుని నా పట్ల అన్యాయం మాత్రం చేయకండి పితామహి. గౌరవనీయుడైన నా తండ్రికే మీరు గౌరవనీయులు. అందువల్ల మీరు ఎంతో పూజనీయులు. కట్టిపెట్టు మోసం కపటంతో నిండి నేను తీయని మాటలు. నేను నీ భ్రమలో పడేదాన్ని కాదు. ఓ సంగతి మరొక, నీ జన్మదాతకే జన్మధాత్రినని. నీవిక్కడి నుంచి వెళ్ళిపోవడం నీకే మంచిది. నా క్రోధం మృత్యువు యొక్క కరాళ రూపాన్ని ధరించకముందే నీవెక్కడి నుంచి వెళ్ళిపో. కోపగించకండి పితామహి, క్షమించండి, నేను వెళ్ళిపోతాను. నాయనా అంతకా, నీవింక ఎవరిని చూసి భయపడవలసిన అవసరం లేదు. పరాక్రముడైన హిరణ్యాక్షునకు నీవు పుత్రుడవు. ఇక నీవు కూడా నీ తండ్రిలాగే తపో మార్గాన్ని అవలంబించాలి. బ్రహ్మకే తపస్సు చేయనాయనా. రాక్షసుల ఔన్నత్యం కోసం నీ అంధత్వం నుంచి విముక్తి పొందడానికి బ్రహ్మ నుంచి వరాలను సాధించుకో. నీ తపస్సుకు మెచ్చిన వాడై బ్రహ్మ నీకు తప్పక వరాలనిస్తాడు. నేను మీ ఆజ్ఞను పాటిస్తాను పితామహి. నీకు శుభం కలుగుతుంది నాయనా.